హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి నేను థర్స్‌డే రోజు చేసిన వ్లాగు. ఇంకా ఈరోజు పిల్లలకి స్కూల్ అయితే లేదు కదా! మొన్నటి నుంచి వాళ్ళకి ప్రిపరేషన్ హాలిడేస్ అయితే ఇచ్చిండు. మార్నింగ్ టైమ్ వచ్చేసి 7 అవుతుంది. ఇంకా అప్పుడు నేను లేసాను. ఈరోజు 6:40కి లేసి ఒక 20 మినిట్స్ వామ్ వాటర్ తాగిన తర్వాత బయటకొచ్చైతే ఊడుస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇక ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా! ఆకు రోజు ఎక్కువగా రాలుతూనే ఉంటది. ఇదంతా ఊగేసరికి ఒక 30 మినిట్స్ అయితే టైం పడతది. ఇగ చూస్తున్నారు గదా! ఈ రోడ్డు మీద ఉన్న అంత ఆకుని ఊకి ఒకే దగ్గర కుప్పబెట్టి, మళ్ళా దాన్ని తగలబెట్టాలి. ఇక తగలబెట్టడానికైతే నేను నానా తిప్పలు పడాలి. ఎందుకంటే, మా ముందున్న వాళ్ళది కారు ఉండకుండా చూసుకోవాలి. మా పక్కనున్న వాళ్ళది కారు ఉండకుండా చూసుకోవాలి. మళ్ళా తర్వాత చెట్టు కిందనేమో పెట్టొద్దు. ఆ చెట్టు మొత్తం ఎండిపోతది గదా! మళ్ళా అదంతా ఒక సైడ్ రోడ్ మీద కానీ, మంట పెట్టి, మళ్ళా దాన్ని చల్లార్పి ఇవంతా కష్టమే అనిపిస్తది నాకైతే. ఎందుకంటే ఒక పెద్ద పరీక్ష రాసినంత ఫీల్ ఉంటది ఆ ఆకుని తగలబెట్టడానికి. ఇగ మా ఇంటి ముంగడ ఉన్నామె ఉంటది గదా! ఆమె ఏం చేస్తదంటే ఇంకా ఆళ్ళ ఇంటి ముంగడ ఉన్న ఆకు మొత్తం నేను ఎట్లాగో సైడ్‌కు కుప్ప నూకుతానని చెప్పేసి ఆ కుప్పలోకి నెట్టేస్తది. మా పక్కన ఆంటీ మొత్తం ఊకేసి ఆ కుప్పలోకి నెట్టేస్తది. ఎందుకంటే చెట్టు మాకనే ఉంది గదా! అని జెప్పేసి అట్లా వాళ్ళు ఈ ఆకంతా వీళ్ళదే అన్నట్టుగా వాళ్ళదంతా ఇంటి ముంగడిది వచ్చిందంతా ఆడ నెట్టేస్తారు. నాకేమో ఆ కుప్పను చూసినప్పుడల్లా కొంచెం నీట్‌గా అనిపియదు. ఇదంతా దాన్ని తగలబెట్టడానికి పెద్ద యుద్ధమే జేయాల్సొస్తది. ఇగ అదంతా ఊకేసుకొని ఇంకా లోపలికొచ్చిన తర్వాత నైట్ తోమిన గిన్నెలుంటాయి గదా! ఆ గిన్నెలనైతే సదిరేస్తున్నాను. ఈరోజు అన్ని పనులు టైమ్ టు టైమ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. పిల్లల్ని గూడా చదివించాను పొద్దున, సాయంత్రం. ఇక వాళ్ళతోనే ఎక్కువ టైమ్ అయితే స్పెండ్ చేశాను. ఇంకా నైట్ తోమిన గిన్నెలుంటాయి గదా! వాటి అన్నిటిని సదిరేసుకుంటున్నాను. నేనేం చేస్తానంటే నైట్ గిన్నెలన్నీ తోమి, వెంటనే తోమిన తర్వాత ఇల్లు ఊడుస్తాను గదా! అందుకే గిన్నెలేం సదరను. ఎందుకంటే మళ్ళా కిచెన్‌లో అన్ని వాటర్ పడితే మళ్ళా ఇల్లు ఊడ్చడానికి రాదు అని చెప్పేసి నైట్ గిన్నెలు సదరను. ఇలా మార్నింగ్ లేవగానే గిన్నెలన్నీ ఆరిపోతాయి గదా! వాటినైతే సదురుకుంటాను. టైమ్ వచ్చేసి ఇంకా 7:30 అట్లా అయిపోతుంది. ఇప్పుడైతే చాయ్ పెట్టుకోవడానికి కిచెన్‌లోకైతే వచ్చేసాను. ఇగ ఈరోజు చాయ్ పెట్టుకునేటప్పుడు నాకు, మా సార్‌కి చిన్న చిన్నగా గొడవలైతే స్టార్ట్ అయినాయి. గొడవలంటే పెద్ద గొడవలు కాదు. అంటే మేము చేసే పనులని ఆయన ఎటకారం చేయడం, లేదా ఆయన చేసిన పనులకి నేను కోపడడం ఇలా చేస్తూ ఉంటాను. అయితే నేను చాయ్ పెట్టుకుంటున్నా కదా! మొన్నటిదాకా చాయ్ తాగలేదు. మళ్ళా 3 డేస్ నుంచి రెగ్యులర్‌గా చాయ్ తాగుతున్నావు అని చెప్పేసి మా సార్ అడుగుతుండు. ఇక నేను అన్నా కదా! మరేం చేయను. మరి నువ్వు చేసే పనులు అట్లుంటే నీ వల్లనే నేనైతే చాయ్ తాగుతున్నా. నేను నా కోసం తాగుతలేను అని చెప్పేసి నేనంటే మా సార్ అన్నాడు గదా! "నీకు చాయ్ తాగడానికి ఏదో ఒక సాకు కావాలి గాబట్టి నువ్వు నా మీద నెట్టేసినావు" అని మా సార్ అంటుండు. అవును మరి నువ్వన్నీ తలతిక్క పనులు చేస్తావు. అందుకే వాటి వల్ల నాకు బాగా చిరాకొచ్చి నీ వల్లనే నేనైతే రోజు చాయ్ తాగుతున్నాను. మళ్ళీ చాయ్ అలవాటు చేసుకున్నా అంటే మా సార్ అంటుండుగా "నీకు తాగాలనిపిస్తది. నీకెప్పుడు తాగాలనిపిస్తేనేమో అప్పుడు తాగుతావు. ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు తాగవు. మధ్యలో నన్ను బదనాం చేస్తావు" అని మా సార్ అంటుండు. అయితే మరి ఇయాల నేను చేసిన ముచ్చట ఏందో చెప్పానంటే, మీకు గూడా చెప్తాను. ఇగో మా ఇంటి పక్కన ఒక తెలుగు వాళ్ళు ఉంటారని చెప్పినాగా, ఆ అక్క అయితే మాకు కొంచెం పచ్చడైతే పెట్టిచ్చింది. ఆ పచ్చడి పెట్టిచ్చి గూడా ఒక 2 వీక్స్ అయిపోతుంది. అంటే ఒక కప్‌లో పెట్టిచ్చింది. అది అయిపోగొట్టినాం. ఆ ఉసిరికాయ పచ్చడ వాళ్ళ అమ్మ పెట్టిచ్చిందంట. చాలా అంటే చాలా మంచిగుంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇగ ఆ తర్వాత అది తిన్న తర్వాత మొన్నెందుకో మళ్ళీ అక్క ఒక చిన్న గిన్నెలో పచ్చడైతే పంపించింది. ఆ పచ్చడైతే చాలా మంచిగుంది. నాతో పాటుగా మా సారు, విషమ్మ ఇద్దరు తింటున్నారు పచ్చడ అదే. అయితే మా సారు ఏమనుకుండో ఏమో తెలవదు గానీ నేను పెట్టిన ఉసిరికాయ పచ్చడి ఉంది గదా! ఆ పచ్చడి అట్లనే ఉంది. దాంట్లో కొంచెం కారం ఎక్కువైందని చెప్పినా గదా! ఇగ మొన్న సడెన్‌గా దీంట్లోకి లెమన్స్ ఉంటాయి గదా! ఆ లెమన్స్ కట్ చేసి కలిపేసాడు. నేను అప్పటికే చెప్పాను. "వద్దు అట్లా కలపకు పచ్చడి ఖరాబ్ అయితది. ఆ పచ్చి నిమ్మకాయలు కలపడం వల్ల పచ్చడి ఖరాబ్ అయితది. లేదు అంటే కొంచెం ఊరబెట్టన్నా కలపాలి గదా! నువ్వు అట్లా జేసినావు వద్దు పచ్చడిని ఖరాబ్ చేయకు" అని చెప్పిన. నా మాట అస్సలే ఇనలేదు. దాంట్లో అన్నీ ఇగో ఇట్లా నిమ్మకాయలు కట్ జేసేసిండు. ఇగ సరే అని జెప్పేసి ఆయన ఇష్టమని వదిలేసిన. ఎందుకంటే ఆ పచ్చడ కొంచెం కారం అయింది. మరది నేను కొత్త కారం వాడాను గదా! ఇగ ఎట్లాగో నేను తినను గదా! ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఆ పచ్చడిని రిపేర్ చేసుకొని అని జెప్పేసి నేననుకున్నాను. మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఏం జేసినంటే మొన్న అక్క ఉసిరికాయ పచ్చడైతే ఏసిచ్చింది. అది ఈ 2 డేస్ మంచిగా అందరం అయితే వేడి వేడి అన్నంలో తిన్నాం. చాలా అంటే చాలా పచ్చడి బాగుంది. ఇంకా నేనైతే అమ్మ వాళ్ళకి గూడా చెప్పినా ఆ పచ్చడి పెట్టమని. అయితే మా సార్ ఏమనుకుండో తెలవదు గానీ ఆ అక్కేసిచ్చిన పచ్చడిని గూడా తీసుకొచ్చి మొత్తం దీంట్లో కలిపేసిండు.
అయితే పొద్దుగాల లేవంగానే ఆ పని జేస్తుండు. నేను కిచెన్‌లో గిన్నెలు సప్పుడు ఎందుకొస్తుంది అని చెప్పేసి నేను కిచెన్‌లోకి పోయి జూస్తే, ఆ పచ్చడిలో మొత్తము వేరే పచ్చడి ఉంటది కదా! చిన్న ఉసిరికాయ పచ్చడి వేసేసి కలిపేసిన. "అరె! నువ్వు ఎందుకు ఇట్లా కలిపినవు" అంటే, "మనము ఎవ్వరం ఈ పచ్చడి తింటలేం గదా! అందుకే కలిపినవు" అని మా సార్ చెప్పిన. "నువ్వెందుకు ఇట్లా తలతిక్క పనులన్నీ చేస్తావు? నువ్వు ఆ పచ్చడి తినకపోతే పక్కన పెడితే మేము తింటాం గదా! మమ్మల్ని తినకుండా చేసినావు" అని చెప్పేసి నేనైతే బాగా అరిసిన మా సార్‌తోని. అందుకే నాకు కోపమొచ్చింది. "నువ్విట్లా నన్ను అన్ని తిక్క పనులన్నీ జేసి నన్ను బాగా అరిపిస్తావు. నాకు చిరాకు తెప్పిస్తావు. నేను రిలాక్స్ అయ్యడానికి చాయ్ పెట్టుకున్నా" అని జెప్తే, ఇగ మా సారయితే ఇదొక సాకు అని జెప్పేసి ఇగ పక్కన గినకైతే పోయిండు. పొద్దుగాల నేను చాయ్ పెట్టుకుంటా, చిక్కుడుగాయ ఉడకబెడుతుంటా, అదే పని మాట్లాడుతున్నాను మా సార్‌తోని. గట్టిగా అరుస్తున్నాను గదా! అందుకే వాయిస్ అయితే మ్యూట్ చేశాను. ఇగ ఇప్పుడైతే అన్నం అయితే వండేసిన. మార్నింగ్ అయితే చిక్కుడుగాయ కుక్కర్‌లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత చిక్కుడుగాయ టమాటో కర్రీ అయితే వండుతున్నాను. ఈ చిక్కుడుగాయ టమాటో కర్రీలో టమాటోస్ ఉన్నాయి గదా! నేనెప్పుడైనా సరే టమాటోస్‌ని చిన్నగా కట్ చేసి మెత్తగా స్మాష్ చేస్తాను. ఎందుకంటే మా కన్నయ్య టమాటోలన్నీ వేరి పక్కన పెడతాడు. అందుకే నేను వాటిని చిన్నగా కట్ చేసి మెత్తగా ఉడికించుకుంటాను. ఇప్పుడు చిక్కుడుగాయ గూడా వేసేసుకుంటున్నాను. నేను ఒక్క విజిల్ వచ్చే వరకే చిక్కుడుగాయని ఉడికించుకోవాలని అనుకున్నాను. ఇగ మా సార్‌తోని వాదిస్తూ ఇగ నేను మర్చిపోయాను. చిక్కుడుగాయ అయితే 2 విజిల్స్ వచ్చింది. మెత్తగా ఉడికిపోయింది. ఇగ అందుకే చిక్కుడుగాయ వేసిన వెంటనే ఉప్పు, కారం, ధనియాల పొడైతే వేసేసుకుంటున్నాను. ఇగ చూస్తున్నారు గదా! మంచిగా సన్నని మంట మీద చిక్కుడుగాయని దగ్గరికి ఫ్రై చేసుకుంటే ఎంత బావుంటుందో గదా! నేను వండే కర్రీస్ అన్నీ చాలా సింపుల్‌గానే ఉంటాయి. నేను ఎక్కువ మసాలాలైతే ఎప్పుడు వాడను. మీరు చూస్తున్నారు గదా! ఏదైనా కూరలో అల్లం ఎల్లిగడ్డ, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవే వాడతాను. ఇంకా చికెన్‌లో అయితే కొంచెం చికెన్ మసాలా ఏస్తాను గానీ, ఇంట్లో టోటల్‌గా గరం మసాలా అయితే నేను యూజ్ చేయను. ఎప్పుడన్నా ఒకసారి బగారన్నంలోకి యూజ్ చేస్తాను అంతే. ఇక చిక్కుడుగాయ కొంచెం ఉడికిన తర్వాత కొంచెం వాటరేసాను. వాటరేసిన తర్వాత ఇలా దగ్గరికి వండేసాను. ఇంకా ఈరోజు పిల్లలిద్దరికీ స్కూల్ లేదని చెప్పినా కదా! మార్నింగ్ నుంచి వాళ్ళైతే కొద్దిసేపు రాసుకున్నారు. రాసుకున్న తర్వాత నేను అన్నం వండిన. తర్వాత చిక్కుడుగాయ కూరొండిన. ఆ గిన్నెలన్నీ ఊడ్చేసి గిన్నెలైతే తోమేస్తున్నాను. ఈరోజు పనులన్నీ టైమ్ టు టైమ్ జేసేసిన. మళ్ళా నేను అప్‌లోడ్ చేయాల్సిన వీడియో కూడా వాయిస్ చెప్పేసిన. ఇంకా పిల్లల్ని చదివించి, మళ్ళా వాళ్ళకి స్నానాలు చేయించి, ఇదంతా చేసేసరికి ఆఫ్టర్‌నూన్ 12 తర్వాతనే అయిపోయింది నా పని. నేనైతే పిల్లలకి స్కూల్ లేదు గాబటికి మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అవ్వలేదు. ఎందుకు అంటే మళ్ళా నేను మార్నింగు స్నానం చేసుకొని రెడీ అయ్యే వరకు ఒక గంట టైం అయితది. మళ్ళా పనులన్నీ లేట్ అయిపోతాయి. పనంతా అయిపోయిన తర్వాతనే స్నానం చేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే స్నానం ఏం చేసుకోలేదు. ఈ లోపుగానే మా సారొచ్చిండు. టైం 11 అవుతుంది. తనకైతే అన్నం పెట్టమని అడిగితే అన్నం పెడుతున్నాను. ఎందుకు కలిపినట్టు సారు? అట్లా అది అల్లా ఉప్పు ఎక్కువ ఉంది. ఉప్పు ఎక్కువ ఉంటే నిమ్మకాయలు కలిపినావు కదా మరి అల్ల కాదే అక్క ఇచ్చిన దాంట్లో నిమ్మకాయలు ఎక్కువైనాయి. ఎప్పుడు నిమ్మకాయలు కాదు ఉప్పు ఎక్కువైంది. ఎప్పటి నుంచి? నిన్న తిన్నప్పుడు తెలిసింది నాకు. మొన్న ఫస్ట్ వేసి ఇచ్చినప్పుడు కింద పడుతుంది అది. ఫస్ట్ వేసి ఇచ్చినప్పుడు నాకు తెలియదు అన్ని తెలుసు నాకు గను. అదే అన్ని తెలుసు కానీ కావాలనే ఇది ఊకే పచ్చడి వేసుకుంటది అని చెప్పేసి నువ్వు నేను తినకుండా చేద్దామని చెప్పేసి చేసినావు కదా. నువ్వు తినొద్దని నువ్వు తినకుంటే మిలుగుతుంది కాదు రోజు ఇదే తింటుంది. ఇది అన్ని పచ్చళ్ళు అయిపోగొట్టాలి, ఇది ఒక్కటే పచ్చడి అయిపోగొడుతుంది అని చెప్పి నువ్వు కలిపినావు. అన్యాయం సార్. పెట్టినా తమ్ముడు ఇంక నీకు లోషన్ పెట్టినావా? పెట్టినా లోషన్ పెట్టినా. ఇగ నేను మా సార్‌కి అన్నం పెట్టుకుంటా అడిగాను. మళ్ళా ఎందుకు కలిపినవు పచ్చడ అని చెప్పేసి అడిగితే, మా సార్ ఏమంటుండు, "ఉప్పు ఎక్కువైంది" అని అంటుండు. కాదు నువ్వు ఉప్పు ఎక్కువైందని కలపలేదు. ఆయన ఎందుకు అట్లా చేసిండంటే, నేను రోజు మార్నింగ్ వేడి వేడి అన్నంలో, మళ్ళా నైట్ వేడి వేడి అన్నంలో ఆ చిన్న ఉసిరికాయ పచ్చడి ఏసుకొని మంచిగా తింటున్నా. ఈమె ఎక్కువ పచ్చడి తింటుంది. ఆ పచ్చడితో పాటు వేరే ఉసిరికాయ పచ్చడి ఉంది కదా! అది కూడా అయిపోగొట్టాలి అనే ఉద్దేశంతోని మా సార్ ఏం చేసిండంటే అది మొత్తం తీసుకొచ్చి అంతా ఒకే దగ్గర కలిపేసిండు. అట్లాంటప్పుడు ఈమెకు పచ్చడి అవసరం ఉంటే తింటది అని చెప్పేసి, నేను తినకుండా చేసిండు మొత్తానికి ఎట్లైనా. ఇగ నేనేమో నువ్వు నన్ను తినకుండానే చేసినావని నేను చెప్తే మా సార్ అయితే ఒప్పుకుంటలేరు. మరి మీరు కూడా కామెంట్ చేసి చెప్పురి. మొన్నటిదాకా మంచిగా పచ్చడి తిన్నాం. ఆ అక్క రెండోసారి ఏసిచ్చింది. మళ్ళా ఆ పచ్చడి ఊకే తింటున్నాం అని చెప్పేసి దాంతో పాటు వేరే పచ్చడి అయిపోవాలని తన స్వార్థానికి ఆ పచ్చడిని కలిపి మమ్మల్ని తినకుండా చేసిండు.
కానీ మా సారేమో ఒప్పుకుంటలేరు. మరి మీరేమంటారో గూడా కామెంట్ చేసి అయితే జెప్పుర్రి. ఇగ పిల్లలిద్దరు గూడా అన్నం తిన్నారు మా సార్‌తో కలిసి. ఇంక వాళ్ళకైతే పొద్దున్నే స్నానాలయితే జేయించిన తర్వాత ఒక 2 అవర్స్ వరకు వాళ్ళిద్దరినైతే చదివించాను. వాళ్ళకి 23 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి గదా! పిల్లలకైతే రివిజన్ అయితే చేయిస్తున్నాను. ఈసారి ఎగ్జామ్స్‌కి హాలిడేస్ అనేవి తక్కువగా వచ్చాయి. అందుకే ముందే పిల్లల్ని మంచిగా చదివించి రెడీ జేసి ఉంచాలి. ఏమైంది నాన్న? రాయబుద్ధి అయితలేదా? ఎందుకు ఏకన్నా? ఆ? ఆ? కొంచెం కంప్లీట్ చేయనా మాకు అన్నయ్య చేస్తాడు. ఏది ఎంతవరకు రాసినావు? ఇది అయిపోయిందా ఈ కాపీలో? వీటి ఒక్కటే చేసినావు కదా, ఇంకేం చదవలేవు కదా నే పండు. అవి నిన్నటివి కదా, అది కూడా నిన్నటిది కదా. ఆర్హెచ్ కాపీలో ఇప్పుడు జస్ట్ రాసినాం అంతే. ఇంకో ఇవి ఉన్నాయి, తర్వాత ఇగో ఇవి ఉన్నాయి. ఇంతవరకే 2 పేజెస్ ఉన్నాయి, టక్కున అయిపోతాయి. నువ్వు ఎంత స్ట్రాంగ్ అయినావు కన్నయ్య. నాకు లేట్ అవుతున్నాను, ఇంకా నేను స్నానం చేసుకోలేదు. నాకు మస్తు ఆకలి అవుతుంది. నువ్వు దబ్బున రాస్తేనే కదా నేను పోయేది. మాకు అన్నయ్య కదా అయిపోగొడుతున్నాను. ఓకే ఓకేనా? నిద్ర కూడా వస్తుంది చూసినావా. దెబ్బ రాసుకొని తర్వాత నేను ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ కొంచెం అన్నం తిని నీకు ఈవినింగ్ ఏం చేస్తానా? ఫ్రెంచ్ ఫ్రైస్. బ్రెడ్ వద్దా? సరే మరి రాసుకో. అయిపోగొట్టు. అమ్మ నీది ఎంతవరకు వచ్చింది తల్లి? 11th 10th లెసన్ అయిపోయిందా? 11th తర్వాత ఇంకేనునే 12, 13, 14, 15 లెసన్స్ అన్నీ అయిపోగొట్టు. నువ్వు అయిపోగొడితే నేను పోయి ఫ్రెష్ అప్ అవుతా కన్నయ్య, ప్లీజ్. ఒక 1 అవర్ వరకు విషమని కన్నయ్యని పక్కనే ఉండి ఎగ్జామ్స్ అయితే రాయించిన తర్వాత వాళ్ళని రాసుకోమని అయితే చెప్పాను. ఆలోగా నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఇంకా అన్నం తినడానికి కిచెన్‌లోకొస్తే చూస్తున్నారు గదా! మా సారు, పిల్లలు అందరూ అన్నం తినేసిన తర్వాత నాకు మిగిలిన అన్నం అది. మళ్ళీ ఇప్పుడు నేను అది తింటున్నాను గదా! మళ్ళీ మధ్యాహ్నం పిల్లలకి ఆకలేస్తది. పెరుగన్నం గూడా వాళ్ళు తినాలి అని చెప్పేసి ఒక 1 కప్పు బియ్యం కడిగైతే హీటర్ మీద పెట్టిన. ఈరోజు పిల్లల్ని చదివిస్తూ పాలైతే హీటర్ మీద పెట్టేసినా గదా! నేనైతే మర్చిపోయాను. పాలన్నీ ఇంకిపోయినాయి. ఇగ ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్‌నూన్ 3:00 అవుతుంది. ఈవినింగ్ అయిందనుకోండి. అప్పటి వరకు ఇంకా తినడము, అన్నం వండడము, ఇల్లు ఊడ్చడం ఈ పని అయిపోయిన తర్వాత ఈరోజు బ్రెడ్ చేయమని కన్నయ్య అడిగిండు. ఫస్ట్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమని అడిగితే, మళ్ళా బ్రెడ్ అయితే మార్నింగ్ టిఫిన్‌లోకి అయితదని చెప్పేసి బ్రెడ్ చేద్దామని చెప్పి నా దగ్గర ఉన్న ఈస్ట్ అయితే అది పనిచేస్తుందా లేదా అయితే చెక్ చేస్తున్నాను. అయితే మొన్న మళ్ళీ మా సార్ అయితే వేరే ఒకటి ఈస్ట్ అయితే కొనుక్కొచ్చిండు. ఇగ ఆ రెండిటిని వార్మ్ వాటర్‌లో ఏసి చెక్ చేస్తున్నాను. ఎందుకంటే మనము ఫ్రెష్ ఈస్టు షాప్ నుంచి కొనుక్కొచ్చినా గూడా ఆ షాప్ వాళ్ళు ఎప్పటినుంచో దాన్ని స్టోర్ చేస్తారు కాబట్టి అన్ని ఈస్ట్‌లు అయితే యాక్టివేట్ అవ్వవు. ముందే పిండి కలుపుకోవడం కన్నా ముందు ఈస్ట్ పనిచేస్తుందా లేదా అని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత పిండి కలుపుకోవడం బెటర్ అని చెప్పేసి ఇగ 2 బౌల్‌లలో వార్మ్ వాటర్ తీసుకొని దాంట్లో షుగర్ ఏసుకొని ఆ 2 కప్పులయితే ఈస్ట్ అయితే వేసుకొని కలిపేసాను. చూస్తున్నారు గదా! ఇది నా దగ్గర ఉన్న పాత ఈస్టు. ఇదైతే కొంచెమే అయింది. యాక్టివేట్ అవ్వలేదు. చూస్తున్నారు గదా! కొత్త ఈస్ట్ అయితే ఎంత మంచిగా యాక్టివ్ అయిందో. ఇలా ఈస్ట్ అయితే పొంగిందనుకో అప్పుడు మనకు పిండనేది మంచిగా స్పాంజీగా వస్తది. లేదు అంటే ఇంకా పిండనేది అదే క్వాంటిటీలో ఉంటది. అది పని చేయనట్టు. ఇగ చూస్తున్నారు గదా! ఎంత మంచిగా యాక్టివేట్ అయిందో నాకైతే హ్యాపీగుంది. ఈ డబ్బాలో వచ్చేసిన ఈస్ట్ ఏమో ఈ బౌల్‌లో ఏసాను. ఇదంటే ఎక్స్‌పైర్ అయినట్టే. ఆ కొంచెం వచ్చినా గూడా మనకు స్పాంజినెస్ ఏముండదు. ఈ ఈస్ట్ ఇది యాక్టివేట్‌లో ఉంది. అది ఎక్స్‌పైర్ అవ్వక ముందుకే ఇంకా ఆ ఈస్ట్‌నయితే నేను యూజ్ చేసుకోవాలి. ఎట్లాగో రెండిట్లలో షుగర్ ఏసాను కదా! మళ్ళీ పిండి కలుపుకునేటప్పుడు వాటర్ కావాలి అని చెప్పేసి ఆ పక్క బౌల్‌లోనే కొంచెం ఒక 3, 4 స్పూన్స్ అయితే షుగర్ ఏసుకొని కలిపేసుకొని ఇంకొక గిన్నెలోకైతే ఆ వాటర్ అన్నీ వేసుకొని ఒక 2 కప్స్ మైదా వేసుకున్నాను. ఈరోజు బ్రెడ్ అయితే మైదాతోని చేస్తున్నాను. ఎందుకంటే వీట్ ఫ్లోర్‌తోని చేసినప్పుడు గూడా బాగొస్తుంది కానీ 2 డేస్ వరకే స్టోర్ ఉంటుంది. అందుకే ఇంక నేను మరి మైదాతోని చేస్తే ఎన్ని రోజుల వరకు స్టోర్ ఉంటుందో లేదో ఇది గమనించాలి అని చెప్పేసి ఈరోజైతే మైదా వేసుకున్నాను. ఇగ మీకు తెలుసు గదా! ఇప్పుడు నేను ఆ పిండంతా కొంచెం మనకు గట్టిగా ఉండొద్దు, మెత్తగానే ఉండాలి. దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ ఏసుకొని మంచిగా అయితే పిండిని ఒక 5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత 1 అవర్ అయితే పిండికి రెస్ట్ ఇవ్వాలి. 1 అవర్ తర్వాత చూస్తున్నారు గదా! క్వాంటిటీ మొత్తం డబుల్ అయింది. ఇలా అవుతేనే బ్రెడ్ అనేది స్పాంజీగా వస్తది. లేదు అంటే బ్రెడ్ అనేది స్పాంజీగా రాదు. ఇంకా నేను 1 అవర్ తర్వాత మళ్ళీ
ఒక చాపింగ్ బోర్డ్ పైన కొంచెం ఆయిలేసుకొని ఈ పిండినైతే మంచిగా కలిపేస్తున్నాను. మనం ఎంతసేపు కలుపుకుంటే బ్రెడ్ అనేది అంత మంచిగా వస్తది. మనం ఏంటి అంటే బ్రెడ్ అనేది పొరలు పొరలుగా ఉండాలి కాబట్టి ఫస్ట్ పిండినంతా స్ప్రెడ్ చేసుకొని లోపలికి మడుస్తూ పిండినైతే సాఫ్ట్‌గా అయితే ఇలా స్మూత్‌గా పిండి మొత్తం కలిపేసుకోవాలి. అలా అయితేనే మనకు బ్రెడ్ అనేది మంచిగా పొంగుతుంది. ఇలా చేయడానికి ఒక 5-10 మినిట్స్ అయితే పడతది. నేనైతే ఈరోజు 10 మినిట్స్ వరకు పిండినైతే మంచిగా కలిపేసుకొని, ఇక బ్రెడ్ మోల్డ్‌కి ఆయిల్ అప్లై చేసి దాంట్లో అయితే పిండిని పెట్టేసాను. మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాను. ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇది ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. 1 అవర్ తర్వాత గూడా ఈ పిండయితే డబుల్ క్వాంటిటీకొచ్చేసింది. ఇంత పైకొచ్చేసింది గదా! ఇక ఇప్పుడు నేను దీనికి ఆయిల్ అప్లై చేస్తున్నాను. మనం కేక్ అయితే ఎట్లా ప్రీ హీట్ పెట్టుకుంటామో బ్రెడ్ చేయడానికి గూడా ముందే ప్రీ హీట్ అయితే పెట్టుకోవాలి. ప్రీ హీట్ పెట్టుకున్న తర్వాత ఇంకా బ్రెడ్ మౌల్డ్ అయితే పెట్టేసి పైనుంచి అయితే మూత పెట్టిన. అయితే నాకెప్పుడైనా సరే వీట్ ఫ్లోర్ బ్రెడ్ చేయడానికి ఒక 50 మినిట్స్ నుంచి ఒక 120 అవర్స్ వరకు టైం పడుతుంది. ఎందుకంటే అందరికి ఒకే టైంలో బేక్ అవ్వదు కదా! ఈరోజు నేను గ్యాస్ మీద చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే హీటర్ మీద అయితే ఒకటే ఫ్లేమ్ ఉంటుంది. కొన్నిసార్లు మాడిపోతుందని చెప్పేసి. కానీ మళ్ళీ అనిపించింది 1 అవర్ పాటు గ్యాస్ అంటే చాలా వేస్ట్ అయిపోతది అని చెప్పేసి హీటర్ మీదనే బ్రెడ్ అయితే బేక్ చేశాను. అయితే ఒక 40 మినిట్స్ తర్వాత చెక్ చేయడానికొచ్చాను. మూత తీయంగానే ఇట్లా మాడిపోయినట్టు అనిపించింది. ఇక నేను సడెన్‌గా ఏమనుకున్నానంటే, అమ్మ పైనే ఇంత మాడిపోతే కింద ఎంత మాడిపోయిందో అని చెప్పేసి ఒక టూత్ పిక్‌తోనైతే చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకున్న తర్వాత బ్రెడ్ అయితే బేక్ అయిపోయింది. ఇంక బేక్ అయింది గదా! అని చెప్పేసి బయటికైతే తీసేసాను. మనం బ్రెడ్‌ని బయటికి తీసిన వెంటనే పైనుంచి ఆయిల్ అప్లై చేయడం వల్ల బ్రెడ్ పైన కొంచెం క్రిస్పీగా అవుతుంది. షైనింగ్ గూడా బాగొస్తుంది. ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకొని పైనుంచేసి ఒక 20 మినిట్స్ పాటు పక్కనైతే పెట్టాను. 20 మినిట్స్ తర్వాత బ్రెడ్ అయితే చల్లారుతది గదా! ఇప్పుడు మనమైతే డీమోల్డ్ చేసుకోవాలి. ఇక చూస్తున్నాను కదా! బ్రెడ్ అయితే చాలా అంటే చాలా మంచిగా బేక్ అయిపోయింది. నేను పిండిని బాగా కలుపుకున్నాను గదా! చాలా స్పాంజీగా వచ్చింది. ఇప్పుడైతే ఇంకా సైడ్‌లకి నైఫ్‌తోని లూజ్ చేసుకోవాలి. కేక్‌కైనా సరే, బ్రెడ్‌కైనా సరే ఇలా సైడ్‌లకి కొంచెం లూజ్ చేసుకుంటే మనకు మౌల్డ్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా నేనైతే ఈ బ్రెడ్ అయితే స్లోగా తీస్తున్నాను. ఎందుకు అంటే కొంచెం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా బ్రెడ్ మొత్తము మంచిగా బేక్ అయింది గదా! ఈజీగా తీయాలి. చూస్తున్నారు గదా! ఇలా బ్రెడ్ అంతా బయటికి తీసినంక ఎంత హైట్ వచ్చిందో అస్సలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత మంచిగా బ్రెడ్ అనేది బేక్ అవుతది అని చెప్పేసి. మిల్కీ బ్రెడ్ టేస్ట్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్‌గా అదే టేస్ట్ ఉంది. మా సార్‌కి, పిల్లలకి మంచిగా నచ్చింది గానీ నేను ఒక 5 మినిట్స్ పాటు ఈ బ్రెడ్‌ని బేక్ చేయాల్సుండే. ఎందుకు అంటే కొంచెం సాఫ్ట్‌గా ఉన్నట్టుగా నాకైతే అనిపించింది. కానీ మంచిగా బేక్ అయిపోయింది. ఇక చూస్తున్నారు గదా! నేను బ్రెడ్‌ని కట్ చేస్తుంటేనే ఇగ మా సారు, మా పిల్లలు అస్సలు ఆగుతలేదు. కట్ చేసిన వెంటనే తీసుకుంటున్నారు, తినేస్తున్నారు. ఇగ నేను వాళ్ళు తింటున్నారు గదా! అని చెప్పేసి నేనేమో ఫాస్ట్‌గా కట్ చేస్తున్నాను. బ్రెడ్ ఏమో నాకు అంత ఫాస్ట్‌గా మంచిగా కట్ చేస్తలేదు. పైననేమో మంచిగొస్తుంది. కిందకొచ్చేసరికి పల్చగా కట్ చేస్తున్నాను. ఇగో నేను కట్ చేస్తుంటే పిల్లలు, మా సారు తినేస్తున్నారు. ఇగ నేను చేసేది వాళ్ళ కోసమే గదా! మీకు నచ్చినంత తినుర్రి. ఆ తర్వాతనే నేను మళ్ళీ బ్రెడ్ అనేది కట్ చేస్తాననైతే జెప్పాను. ఇగో కట్ చేసిన వెంటనే వాళ్ళు తిన్నారు గదా! అయిపోయిందనగానే మళ్ళీ విషమకన్య వస్తే వాళ్ళకి గూడా చెరొకటి ఇచ్చేసాను. ఇగ ఇప్పుడు జూస్తున్నారు గదా! ఎంత స్పాంజీగొచ్చిందో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా బయట తీసుకునే బ్రెడ్‌లు తక్కువ రేటున్నా సరే ఇంట్లో మన చేతులతోని చేసి పిల్లలకి పెడతాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తది. నాకింత మంచిగా బ్రెడ్ చేయొచ్చిందా! అవి గూడా ఫ్రెష్ ఇంగ్రీడియెంట్స్‌తోని చేస్తాం కాబట్టి హెల్త్ ఇష్యూస్ గూడా ఏముండవు. మైదా పిండితో అయినా సరే ఇంట్లో చేసుకున్నాం కాబట్టి అది ఫ్రెష్ అనయితే నేను అనుకుంటాను. మరి మీరేమంటారో గూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. మరి ఈరోజు నేను చేసిన ఈ బ్రెడ్ మీ అందరికీ ఎలా అనిపించిందో గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఈ బ్రెడ్ అయితే నేను ఒక 3, 4 డేస్ వరకు స్టోర్ చేసి చూద్దామని అనుకుంటే, మా వోళ్ళైతే 2 రోజులనే అయిపోగొట్టిర్రు. ఆ రోజు నైటే బ్రెడ్ అయితే సగం అయిపోయింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ బ్రెడ్ జాము, కర్రీ యేసుకొని తిన్నారు. ఇంకా బ్రెడ్ అయితే అయిపోయింది. మళ్ళీ ఈ 2 డేస్‌లలో బ్రెడ్ అయితే చేస్తాను. ఇక విషయమ్మ, కన్నయ్య జామ్ పెట్టుకొని బ్రెడ్ అయితే తింటున్నారు. ఈరోజు ఈ బ్రెడ్‌లో షుగర్ ఎక్కువేశాను కాబట్టి ఇంకా స్వీట్‌గా ఉంది అని చెప్పేసి మా సార్ అయితే అలాగే తినేసారు. ఇక విషమ, కన్నయ్య జామ్ పెట్టుకొని తింటున్నారు గదా! ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికీ నేను చేసిన ఈ బ్రెడ్
బ్రెడ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఇంకా మా సార్ అన్నాడుగా నెక్స్ట్ టైమ్ ఇలా కాకుండా మన బన్స్ ఉంటాయి కదా అలా చేయమని అయితే చెప్పిండు. ఎట్లాగో ఈస్ట్ ఉంది కదా ఈ 1 వీక్‌లోనే ఆ ఈస్ట్ మొత్తం అయిపోగొడతాను. మళ్ళీ నెక్స్ట్ టైము ఒక 2 డేస్ తర్వాత బ్రెడ్ చేసి మళ్ళీ మీకైతే చూపిస్తాను. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.